మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట మాజీ సర్పంచ్ రౌత్ గంగాధర్ మరి కుటుంబ సభ్యుల ద్వారా పులాస శివార్లో ఏర్పాటు చేసిన ఎద్దుగానుగ నూనె మహాలక్ష్మి స్పీసెస్ అండ్ ఫుడ్ ను ప్రారంభించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు యువత కొత్తగా ఆలోచన చేసి ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరం చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. నేటి సమాజంలో నూతన సాంకేతికతను జోడించి పాత పద్ధతులు గానుగ నూనె ప్రజల ఆరోగ్య జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుందని, చాలా ఆహార కల్తీని ముఖ్యమంత్రి నియంత్రిస్తూ ఉన్నారని, మహిళలకు అనేక వ్యాపార అవకాశాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. భారతదేశంలో వంట నూనెలు దిగుమతి చేసుకోవడం ద్వారా రూపాయిలో తగ్గిందని ఆయన గుర్తు చేశారు. రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా ఆలోచన చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ నక్కల రవీందర్రెడ్డి, మాజీ సర్పంచులు రౌత్ గంగాధర్, అంకం సతీష్, నారాయణ, నరేష్, గంగారెడ్డి, జయరాం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్రెస్ట్ కాబట్టి భూదాలు మొత్తం ఉన్నది కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. దగ్గరమ్మా తిరుపతి దగ్గర తీసారు కడతావా ఎట్లు ఎవరికైనా పెట్టిర్రా ఇంకా రామశంకర్ కొద్దిగా వెనకాల జరగదు. రెండు జతలు పులాస గ్రామ శివార్లో తిప్పనపేట మరియు నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాధా గంగారెడ్డి గారు ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించిన సందర్భంలో వారికి, వారి కుటుంబ సభ్యులైన రాలింగమన్న గారికి, గంగాధర్ గారికి, గంగారెడ్డి గారికి, తిరుపతి గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. యువతి యువకులు ఒకే విధానంగా పోకుండా ఇప్పుడు నూతనంగా మళ్ళీ కొంత పాత పద్ధతిలో స్వచ్ఛమైన నూనె, పిండి, మిర్చి పొడి, పసుపు పొడి ఇట్లాంటివన్నీ కూడా కొంత ఆధునీకరణను జోడించి తయారు చేసి సమాజానికి స్వచ్ఛమైన ఆహార పదార్థాలను అందించడం చాలా అభినందనీయం. ఈ సందర్భంలో రాధా గారిని, గంగారెడ్డి గారిని, వాళ్ళని ప్రోత్సహిస్తున్న గంగారన్నను, రాలింగంను, తిరుపతి గారిని, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు. మన ప్రాంతంలో ఒక కాలంలో పెద్ద ఎత్తున పల్లి, వేరుశనగ, నువ్వులు ఇవన్నీ కూడా పండేటి. గానుగలు కట్టి గ్రామాన కావచ్చు, జగిత్యాల పట్టణంలో
ఈ ఎడ్ల గానుగతోటి స్వచ్ఛమైన నూనె తీయడం, ఆ తర్వాత ఆ మిగిలిన పిండిని చిలక పిండిగా మాట్లాడుతూ అప్పుడు పశువులకు ఒక బలమైన ఆహారంగా ఇచ్చేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు దగ్గరనే అంతరంగం అవడం వలన వ్యవసాయం పైన చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉండి మా పాత ఇంటి టవర్ దగ్గర సారగమ్మ సంధిలో గాండ్ల గంగారాం ఇంటికి పోయి ఆడ గానగ దగ్గర కూర్చునే వాళ్ళం. అక్కడ పోయి పెద్ద బండి నిండా చిలకపిండి తీసుకుందరు. అప్పుడు ఆడ చూస్తూ ఉంటే ఆ ఎడ్లు ఆ గానగ తిరుగుడు చాలాసేపు కూర్చుంటుంటే తిరిగినాక ఆ ఎడ్లను ఎంత మంచిగా చూసుకుందరు అంటే ఆ ఎడ్ల కాళ్ళను గొర్రెచెట్టు ఇళ్ళతో అడుగుదురు, అంటే తిరిగి తిరిగి వాటి కాళ్ళను వస్తాయని అంత గొప్పగా కాపాడుకున్నారు. అంటే అలాంటి సంస్కృతి సాంప్రదాయం మన అలవాట్లు అవన్నీ ఉండేటి. మధ్యలో కొంత పూర్తి పాశ్చాత్యకంగా మనకు వెస్ట్రన్ అలవాట్లు అయిపోయి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్టెడ్ నూనెలు పబ్లిసిటీలు జరుగుతున్నాయి. మనం అంతేకాకుండా ఈ సందర్భంలో ఏదైతే మన నూనె వస్తువులు రోజు వాడేటి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మన ఆదాయం విదేశాలకు పోతుంది. దాని వలన మన భారతదేశపు రూపాయి విలువ కూడా తగ్గిపోతూ ఉన్నది. అందుకోసం రైతులు స్వచ్ఛమైన నూనె వచ్చే పంటలను పండించడం, రైతు కుటుంబాలకి వచ్చి వ్యాపారస్తులు ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది వారి కోసం చేయడమే కాదు, ఇది దేశం కోసం సమాజ హితం కోసం చేస్తున్న పనిగా నేను గుర్తించి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి కుటీర పరిశ్రమలు చిన్నగా ప్రారంభించి పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి రాధా గారికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.